సీసా నాన్న వాళ్ళు మందు తెచ్చుకొని ఆడుకునే బుడ్డి అదే కిరోసిన్ బుడ్డి. కిరోసిన్ బుడ్డి ఆ పెట్టుకొని కరెంట్ చదువుకున్న లేనప్పుడు. రోజులు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో కరెంట్ ఉండేది కదా? ఉండేది కాదు, పల్లెటూరు కదా, టీవీ కూడా ఉండేది కదా మా ఇంట్లో. అదేలే. టీవీ తెచ్చినప్పుడు కూడా మా నాన్న గోరెట వెంకన్న పాట ఉంటది ఒకటి, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఆ స్టోరీ మొత్తం నాకే వర్తిస్తుంది. దువ్వెన ఏమంటారు, పన్ను లేని దువ్వెన్లు, అదే గలీజ్ ఉండేది ఆ దువ్వెన, ఆ దువ్వెనతోనే దూకునేదాన్ని చిన్నప్పుడు. మేము ఆ దువ్వెనతోనే దూకుంటుండే. మన తర్వాత టీవీలు డబ్బాల లొడ లొడ రాళ్ళు వేసినట్టు ఊపితే ఎట్లుంటదో టీవీ ఎట్లా ఉంటది అని చెప్పి. తెలుసా నీకు గల్లీ చిన్నది పాట వచ్చా? పాడు. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో. గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్న మేలురా, పలుకునామ బండ్లురా, పాత రైలు డబ్బాలోనే పడా ఉన్నవేందిరో. గల్లీ చిన్నది. ఈ ఈ పాట మొత్తం కోరి కోరి కూర కొత్తిమీర తెచ్చుకొని కూర వండుకుంటారు. కూర మోరి మురుకు వాసన వస్తుంది. మసాలాలు వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు, దాల్చిన చెక్క అన్ని వేసుకొని గుమగుమా వచ్చేటువంటి ఆ మూమెంట్ లో పక్కన ఉన్న మోరి వాసనకి కూర కంపు కొడుతుంది అని చెప్పి ఎంత గొప్పగా రాసింది మహానుభావుడు ఆయన. అసలు ఆయనతో కూడా నేను వర్క్ చేయడం నా అదృష్టం. గోరెట వెంకన్న నిజమైన కవి. సో అట్లా ఆ పాట మొత్తం నాకు వర్తిస్తుంది. అవునా? ఓకే. ఆ గల్లీ చిన్నది పాట మొత్తం. ట్యూబ్ లైట్లు, కరెంట్ ఉండేది కాదు సరిగా, అన్ని పగిలిపోయినవి. ఆ లైఫ్ స్టైల్ చూసినా, ఈ లైఫ్ స్టైల్ కూడా చూస్తున్నా. అయితే మంగ్లీ, ఇప్పుడు మనము అసలు మిమ్మల్ని తీసుకొని వచ్చి ఈరోజు ఈ పోడ్కాస్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశము నాకు చెప్పాను కదా. నో కాంట్రవర్సీస్ అని కాదు. మీరు ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారో తెలుసు, కానీ మీ చుట్టూ జరిగిన కాంట్రవర్సీస్ ఎవ్వరి అంటే ఈ స్థాయిలో ఉండే ఏ అమ్మాయి మీద నేను చూడలే నిజంగా జర్నలిస్ట్. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. రీసెంట్గా అయితే 150 కోట్ల రూపాయల స్కామ్ చేసింది మంగ్లీ అని చెప్పి. సో అది క్లియర్గా చెప్పాలి నిజంగా. ఎక్కడ ఎందుకు అట్లాంటి ఆరోపణలు? వెయిట్ చేయండి. ఏకంగా మీ ఇంట్లో మీ ఇంటి విజువల్స్ బయటకు వచ్చాయి, మీ తమ్ముడి ఫోటో బయటకు వచ్చింది. ఎవరైతే ఈ స్కామ్లో ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళతో మీ తమ్ముడు ఫోటో, అండ్ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారు, మీరు మీ సిస్టరు ఇంకా కొంతమంది వెళ్ళారు. అక్కడ నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. అండ్ ఒక పెద్ద మీ ఇల్లు అని చెప్పే ప్లేస్లో కట్టలు నోట్లు బయటకు వచ్చాయి, అండ్ మీ తమ్ముడి చార్ట్స్ బయటకు వచ్చాయి. సో ఇదంతా ఏంటి అసలు?